ప్రజలు చేత్కరించుకుంటారని మాత్రం ఈ సందర్భంగా చెప్తాను. రైట్. బాల్కోటే గారు, ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి వారి దగ్గరికి వెళ్దాం. సో మళ్ళీ ఆయన దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఒకసారి రవికిరణ్ గారు వారు వచ్చే లోపల ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు అడిగారు, నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? రోజు పెట్టమని కాదు, సంవత్సరానికి ఒక్కసారైనా పెట్టచ్చు కదా అని. అది అక్కడికి వస్తాను. భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా, భారతీయ జనసంఘ్ గాని 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఉన్నవాడు. మాకు 2 సీట్లు రావచ్చు, 3 సీట్లు రావచ్చు. వాజ్పేయి గారి సమయంలో కూడా వారు ఒకళ్ళు లేకపోతే అద్వానీ గారు 2-3 గెలిచిన వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళటం మాత్రం మేము మానలేదు. మా నాయకులు ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఒకరున్నా, 2 ముగ్గురున్నా, లేకపోతే 210 మంది ఉన్నా అందరూ పార్లమెంట్కి వెళ్ళాం. పార్లమెంట్ కి ప్రజల యొక్క వాయిస్ ని వినిపించాం. ఎక్కడా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము పార్లమెంట్కి వస్తాం, లేకపోతే రాము అని కోర్టు కేసులు వేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి లేకపోతే బయట ప్రెస్ మీట్లు పెట్టి పార్లమెంట్ ని ఎగ్గొట్టిన సందర్భాలు ఒక్కటి కూడా లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దేశం ముందు పనిచేస్తాం. ఎంతమంది అన్నా ఉన్నా సరే, ఈ రోజు కూడా కాకినాడలో కూడా లేకపోతే ఎక్కడన్నా సరే ఎంతమంది కార్యకర్తలు ఉన్నా మా పని మేము చేసుకుంటారు. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను పార్లమెంట్కి రాను అని చెప్పిన వ్యక్తి, అని చేస్తున్న వ్యక్తి ఈయనే కావచ్చు. ఈ వ్యక్తిని వాజ్పేయి గారితో పోల్చుకుంటాం అన్నది పులిని చూసి నక్కల బాత పెట్టుకుంటాం అన్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. వాజ్పేయి గారు ఏంటంటే ఉత్తమ పార్లమెంటేరియన్. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా బలంగా వాయిస్ వినిపించారు, అలాగే అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే వినిపించారు. ఎక్కడా భాష గారి ఎక్కడా కాకుండా అందరు ప్రశంసలు పొందే వ్యక్తి. అటువంటిది నేపథ్యాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారు పోల్చుకుంటున్నారు. పోనీ ఒకటి అడుగుతాను, రాహుల్ గాంధీ గారు 2014లో వాళ్ళకి 42 స్థానాలు వస్తే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. 2019లో కూడా 52, 53 వస్తే ఆయనకి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ ఆయన పార్లమెంట్ రావడం మానేశారా? అయినప్పటికీ ఆయన పార్లమెంట్కి వచ్చారు కదా. రాహుల్ గాంధీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాలేదు నా నిరసన దీక్షకి అని చెప్పి నిన్నేదో ముసలి కన్నీరు కాలుస్తున్నారు ప్రెస్ మీట్ లో. మరి ఆ రాహుల్ గాంధీ గారిని అడగచ్చు కదా. మరి ఆయన వచ్చారు కదా. ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు మాకు సంబంధం లేదా డిస్పోజ్ చేశారు. ఇలా అది పార్లమెంట్ ప్రొసీడింగ్స్ డైరెక్షన్స్ ఉన్నాయి, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, డిస్పోజ్ చేశారు. మరి అలాంటి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ మరి రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడినప్పుడు మరి మీరు ఎందుకు రారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారు? మళ్ళీ మీరు దానికి వాజ్పేయి గారిని తీసుకొని మీరేదో ఎగ్గొట్టినట్టు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు 7 దశాబ్దాలుగా ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాం. కానీ ఈ రకంగా సభను వదిలేసి సభకు వస్తారంటే 5 నిమిషాల సమయం ఇస్తారంట. 5 నిమిషాలు ఇస్తారో 50 నిమిషాలు ఇస్తారో వస్తే కానీ తెలిసేది కదా. మీ సభకు వస్తేనే తెలుస్తుంది 5 నిమిషాలు ఇస్తారా 50 నిమిషాలు ఇస్తారా ఏంటన్నది. ఒకళ్ళు ఇవ్వలేదనుకో మీరు బయట ప్రెస్ మీట్కి వెళ్ళి మాట్లాడతారు, ఇదిగో మా గొంతు నొక్కేస్తారని చెప్పి మాట్లాడతారు. మరి మీరు 2014-19 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది రాష్ట్రంలో. అప్పుడు అసెంబ్లీ ఎగ్గొట్టి ఎందుకు పారిపోయారు? 2 సంవత్సరాలు ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళిపోయారు? ఎందుకు నేను అసెంబ్లీకి వెళ్ళిపోయారు? ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది కదా. అంత కీలకమైన పోస్ట్ అయితే ఎందుకు వదిలేశారు? ఎందుకు రాలేదు? ఈ రోజు ఆ పోస్ట్ కోసం నేను అది ఇవ్వకపోతే నేను రాను అని చెప్పి ఎందుకు వెళ్తున్నారు? హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? ఇది హాస్యాస్పదం కాదా అండి? మీ తప్పులన్నీ మీ సైడ్ పెట్టుకొని వాజ్పేయి గారితో పోల్చుకుంటాం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. ఇప్పుడు లిక్కర్ విషయం అడుగుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిక్కర్ విషయం చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో. ఏదైతే మద్యం దుకాణం అసలు మీరు చెప్పింది ఏంటి? 3 దశల్లో మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారా లేదా? మీరు చేయలేదు ఆ పని, అది పక్కన పెట్టారు. మీరు వచ్చాక ఏం చేశారు? మద్యాన్ని రేట్లు పెంచేశారు, కొన్ని షాపులు తగ్గించారు. ఆ ఇలువ మీరు వాకింగ్ షాపులు పెంచేశారు. ఆ ఇలువ ఏం తగ్గింది? రేట్లు మాత్రం పెంచేశారు. ఓకే, కొత్త లిక్కర్ బ్రాండ్ మేమైతే ఇవ్వలేదన్నారు. ఓకే ఫైన్. గత ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది, మీరు పూర్తిగా దాని మీద ఆధారపడి సేల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మినటువంటి ఎంఎన్సీ బ్రాండ్లు ఈ రోజు మొత్తం అంతా మ్యానుఫ్యాక్చర్ నుంచి అమ్మకం వరకు మొత్తం మీ చేతుల్లో పెట్టుకొని ఏ రకంగా డబ్బులు పోగేశారన్నది అసెంబ్లీలో చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రైట్ అండి. ఒకసారి టీడీపీ అమ్మారంటున్నారు, దాని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటున్నారు వాగ్దేవన్ గారు. 600 పైసల దుకాణంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది పెద్ద కుంభకోణం అవుతుంది. ఇది కనుక ప్రూవ్ అయితే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు, దీని మీద ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. ఇది చాలా పెద్ద కుంభకోణం అవబోతుంది. ఏ రకంగా ప్రభుత్వ దుకాణాల్లో మీరు నాన్ డ్యూటీ పెయిడ్ ఎలా అమ్మారని
రైట్, ఒకసారి టీడీపీ నాయకులు వెంకట గురుమూర్తి కూడా జాయిన్ అయ్యారండి, వారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు వినిపిస్తోందా? సో మళ్ళీ ఆఫ్ అయినట్టున్నారు. రైట్, మీరు కంటిన్యూ చేయండి రవికిరణ్ గారు. నేను చెప్పేది ఏంటంటే లిక్కర్ విషయంలో ఏ రకంగా ఒకటి మీరు రేట్లు పెంచేశారు, తద్వారా మా నాటు సారాలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. మీకు సేల్స్ తగ్గినట్టు కనిపించినా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మా సేల్స్ తగ్గాయి కదా, మా ఆదాయం పెరిగింది, మా సేల్స్ తగ్గాయి. సేల్స్ తగ్గాయి అంటే కన్సంప్షన్ తగ్గింది అన్నారు. కన్సంప్షన్ ఇక్కడ తగ్గింది, ఆ ఇల్వ చీప్ లిక్కర్ పెరిగింది. నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అమ్ముకున్నారు, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముకున్నారు. అలాగే ఇక్కడ కూడా మీరు కుమ్మక్కయ్యి, మ్యానుఫ్యాక్చర్స్ తో కుమ్మక్కయ్యి డైరెక్ట్ గా మీ యొక్క దుకాణాల్లో 1,00,00,000 కోట్లు విక్రయాలు జరిగితే వాసుదేవన్ గారు, ప్రభుత్వం అమ్మే సారా దుకాణం 3,000 దగ్గర 3,000 దుకాణాల్లో 5 ఏళ్ళలో 1,00,000 కోట్ల సేల్స్ జరిగితే కేవలం 650 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్. అంటే 0.65% మాత్రమే డిజిటల్, మిగతా క్యాష్. ఈ క్యాష్ అంతా ఎక్కడ పోయింది అంటే మీ నాన్ ఎన్డీపీఎల్ లిక్కర్ ని షాపుల్లో తీసుకొచ్చి దాన్ని మీరు లెక్కల్లో చూపులు అక్కడకుండా మొత్తం అమ్మేసి డబ్బులు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. అసలు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు? హైకోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? హైకోర్టు మొత్తుకున్నా సరే మీరు డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు. లాస్ట్ లో ఏదో కొన్ని షాపుల్లో మాత్రం పెట్టి ఊరుకున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు కరోనా సమయం తర్వాత అందరూ డిజిటల్ పేమెంట్స్కి వెళ్ళారు. మేము కూడా ప్రతిపక్షాలకు మొత్తుకున్నాం, మధ్య దుకాణం డిజిటల్ పేమెంట్స్ పెట్టండి అని, పెట్టకుండా ఊరుకున్నారు. హైకోర్టుకి వెళ్ళారు, చివరి వరకు ఆగింది. హైకోర్టు ఏదో పెట్టమంది, మేము కూడా పెట్టారు. ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు? అసలు నేను అన్నారు ముఖ్యమంత్రి గారు 100 రూపాయలు, మాజీ ముఖ్యమంత్రి గారు 100 రూపాయలు పేమెంట్, మరి వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ చేసుకుంటారు, క్యాష్ ఇచ్చుకుంటారు, మాకేంటి సంబంధం? అసలు మీ అన్ని షాపుల్లో పెట్టిన దగ్గర డిజిటల్ పేమెంట్స్, అన్ని షాపుల్లో పెట్టి 650 కోట్లు ఎందుకని, 1,00,000 కోట్లు క్యాష్ ఎందుకు అయింది, 650 కోట్లు డిజిటల్ పేమెంట్స్ ఎందుకని? ఏ కూరగాయల దుకాణాల దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు డిజిటల్ పేమెంట్ చేయట్లేదండి? ఈ కూరగాయల దుకాణాలు కావచ్చు, ఎక్కడికైనా మిర్చి బండి దగ్గర డిజిటల్ పేమెంట్ చేయట్లేదు, 30 రూపాయలు 40 రూపాయలు. ఆయన ఇంకోటి శేఖర్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు, రవికిరణ్ గారు, శేఖర్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు, ఈ ప్రెసిడెంట్స్ మోడల్ లేకపోతే ఇంకోటో ఇవన్నీ అసలు మేము పెట్టలేదు, ఈ బ్రాండ్స్ అన్ని టీడీపీ హయాంలో పెట్టినవే అని. అదే నేను ఇందాక కూడా దానికి సమాధానం చేయడం, అవును కరెక్టే, ఆయన అప్రూవల్ ఇచ్చిందే, కాకపోతే అది కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మాత్రమే అంతకు ముందున్నటువంటి ఎంఎన్సీ బ్రాండ్లు మొత్తం అంతా తుడిచేసి మార్కెట్ లో నుంచి కేవలం ఆ నాసి రకం అప్రూవల్ ఇచ్చి ఊరుకున్నారు, ఆయన కొనుగోలు చేయలేదు. ఈయన మొత్తం ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి సేల్స్ వరకు సప్లై చేయని మొత్తం వెంకట గురుమూర్తి గారు జాయిన్ అయ్యారండి, చేతుల్లో తీసుకున్నారు. రైట్, అది ప్రాబ్లం అండి. సప్లై చైన్ మొత్తం వీళ్ళ చేతుల్లో తీసుకొని గుత్తాధిపత్యం చేసుకొని వాళ్ళకి కావాల్సిన రా స్పిరిట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి. రైట్ అండి, వెంకట గురుమూర్తి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దామండి. వెంకట గురుమూర్తి గారు, సో చూశారు కదా, అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, అలాగే దాంట్లో ఆయన లేవనెత్తిన అంశాలు, వాళ్ళ బ్రాండ్స్ గురించి కూడా చెప్పారు. ఆ బ్రాండ్స్ అన్నీ మీరు ప్రవేశపెట్టిన బ్రాండ్స్, మీ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన బ్రాండ్స్ ఏట.